రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు పలుచోట్ల విద్యుత్ సరఫరాకు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కడప జిల్లా బద్వేల్లో ఈదురుగాలుల వల్ల ట్రాన్స్కో సబ్ డివిజన్లో విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. బ్రహ్మంగారి మఠంలోని బ్రహ్మంసాగర్ నుంచి బద్వేలు శుద్ధ జల కర్మాగారానికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. నీటిని సరఫరా చేసే మోటార్లు కాలిపోవడంతో అధికారులు మరమ్మతులు చేపట్టారు. కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఉదయం నుంచి ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. కాకినాడలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఇళ్లలోకి వర్షపు నీరు చేరి ప్రజలు అవస్థలు పడ్డారు. వర్షాల దృష్ట్యా రెవెన్యూ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని మంత్రి అనగాని సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. భారీ వర్షాల వల్ల ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు. ఈదురుగాలుల వల్ల పడిపోయిన చెట్లు తొలగించి ట్రాఫిక్ సమస్యలు తొలగించాలన్నారు. మంచినీరు, విద్యుత్ సరఫరాకు ఆటంకం కలగకుండా చూడాలని, వర్షంతో నష్టపోయిన పంటల వివరాలు తెలియజేయాలన్నారు. విజయవాడలో కలెక్టర్ లక్ష్మీశ క్షేత్రస్థాయి పర్యటన చేపట్టారు. నిర్మల కాన్వెంట్ జంక్షన్, పట్టమట, హనుమాన్పేట, పాలీక్లినిక్ రోడ్, జమ్మిచెట్టు సెంటర్లో సుడిగాలి పర్యటన చేశారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. రహదారులపై నీరు నిలిచిపోకుండా మున్సిపాలిటీ సిబ్బంది చర్యలు తీసుకోవాలన్నారు. 24/7 టీము అందుబాటులో ఉంటాయి. వచ్చి అక్కడ ఆ ఇబ్బందులు ఎక్కడ చూసుకోవడం జరుగుతుంది. అట్లాగే ప్రతి సచివాలయాన్ని 24 hours అలర్ట్లో పెట్టమని చెప్పాను. ఆ సచివాలయంలో 24 hours స్టాఫ్ని డిప్లాయ్ చేసుకుంటూ వాళ్ళు ఎప్పటికప్పుడు ప్రతి సచివాలయం నుంచి ఇన్ఫర్మేషన్ వస్తూ ఉండాలి. ఎక్కడ రోడ్ బ్లాక్ అయిందా, ఎక్కడ చెట్టు పడిపోయిందా, ఎక్కడైనా ఏదైనా ఈ ఫ్లెక్సీలు అట్లాగే ఈ హోర్డింగ్ బోర్డ్స్ పడిపోయాయి అనేది మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంటుంది. దాన్ని బట్టి టీంని ఎప్పటికప్పుడు డిప్లాయ్ చేస్తూ ఉంటాము. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఈ రోజు వచ్చిన ఎదురుగాలాగే రేపు కూడా ఎల్లుండి కూడా కొంచెం అలర్ట్ ఉండేలాగా స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ టీం నుంచి వస్తూ ఉంది ఇన్ఫర్మేషన్. కాబట్టి దయచేసి వర్షం వస్తున్నప్పుడు, ఎదురుగాలు వస్తున్నప్పుడు చిన్నపిల్లల్ని బయటకు పంపించద్దు, మీరు బయటికి వెళ్ళొద్దు. అలాగే ఏజ్ ఓల్డ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇంట్లో ఉండమని చెప్పండి. అలాగే తోపుడు బండి వాళ్ళు, అలాగే చిన్న చిన్న వ్యాపారకారులు బయట రోడ్డు మీద పెట్టుకుని ఉంటారు. చెట్ల కింద ఏదైనా ఉంటే దయచేసి చెట్ల కింద ఉండకండి. పెద్ద పెద్ద చెట్ల కింద ఎదురుగాలు వచ్చినప్పుడు తెలియదు ఏ చెట్టు ఎట్లా ఇరిగి పడుతుంది అనేది. ఇప్పుడే చూసాం, చాలా చెట్లు పడిపోయి. సో రేపు ఎల్లుండి అలర్ట్ ఉంది కాబట్టి దయచేసి విజయవాడ నగర వాసులందరూ, అలాగే విజయవాడ ఎన్టీఆర్ జిల్లా వాసులందరూ దయచేసి కొంచెం అలర్ట్గా ఉండండి. ఎక్కడైనా మీకు ఎక్కడైనా ఇబ్బంది అయిందంటే వెంటనే మన కాల్ సెంటర్కి రీచ్ అవ్వండి.